ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎర్టిగా కార్ ఇది. మదనపల్లిలో ఉంటారు నా కస్టమర్, ఆయన కొన్నారు. కంటైనర్ నుంచి డైరెక్ట్ మా గ్యారేజ్ కి వచ్చింది ఈ కార్. అక్కడ దిగగానే ఫస్ట్ బండి చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకుంటే ఆయిల్ మొత్తం స్లడ్జ్ ఫామ్ అయింది. ఒకసారి చూపి మళ్ళీ ఆయిల్ లో మొత్తం స్లడ్జ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ స్లడ్జ్ ని మేము ఎలా రిమూవ్ చేస్తున్నాం అనేది ఒక వీడియో తీస్తున్నాను. కస్టమర్ కి 2 సజెషన్స్ ఇచ్చాము. ఇంత ఫామ్ అయింది కదా, లోపల ఉన్నది కంప్లీట్ గా మనం అయితే క్లీన్ చేయలేము. దాన్ని అలాగే ఉంచేస్తే ఫ్యూచర్ లో కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మధ్యలో ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా కాకుండా ప్రస్తుతానికి నడవాలి, ఫ్యూచర్ లో కంప్లైంట్ వచ్చినా దాన్ని బేర్ చేసుకొని ఫేస్ చేసి చేయించుకోగలను అనుకుంటే చేద్దామన్నా అని చెప్పాను. ప్రస్తుతం నడవని సస్పెన్షన్, నెక్స్ట్ ఈ స్లడ్జ్ ఫామ్ అనేది తీసేసి ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, గేర్ ఆయిల్ ఇవన్నీ కూడా రీప్లేస్ చేసి టైర్స్ కండిషన్ చెక్ చేసి కార్ అయితే డెలివరీ. ఫస్ట్ అయితే ఇంజన్ ఆయిల్ లో కొంచెం డీజిల్ కలుపుతున్నాం. కొంచెం ఏదైతే స్లడ్జ్ ఫామ్ అయిందో అదంతా కూడా రిమూవ్ చేయడానికి. వీడియో తీద్దామనే లోపల నా ఫోన్ లో స్టోరేజ్ ఫుల్ వచ్చిండే, అన్ని వీడియోస్ పాత అన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే డీజిల్ పోసేసినాము. కొంచెం సేపు ఇంజన్ రన్ చేసి మళ్ళీ మొత్తం ఈ ఉన్న ఆయిల్ కూడా మొత్తం డ్రైన్ చేసేసి మళ్ళీ ఒక కార్కి మొన్న కస్టమరే ఆయిల్ తెచ్చుకున్నారు. మా వాళ్ళు మిస్ అయ్యి మా ఆయిల్ వేసేసారు. మాతో ఉన్న ఆయిల్ తీసి సేఫ్ సైడ్ లో పెట్టుకున్నాం అనమాట. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వర్క్ అవుతుంది అని చెప్పేసి బండి స్టార్ట్ కూడా చేయాలి. పాత ఆయిల్ కూడా మంచిగానే కండిషన్ లోనే ఉంది. ఈ ఆయిల్ మొత్తం తీసేసి ఫుల్ డ్రైన్ చేసేసి మళ్ళీ కొత్త ఆయిల్ వేసేసి తర్వాత ఇంజన్ ఫ్లష్ వేసి కొంచెం సేపు రన్ చేసి మళ్ళీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక 80% వరకైనా స్లడ్జ్ రిమూవ్ చేయొచ్చు అనే హోప్ తోనే చేస్తున్నాం ఈ పని. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాము ఏంటి ఈ ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్ కి, అండ్ ఫ్యూచర్ లో మీరు కూడా ఢిల్లీ కార్ కొంటే ఏమేమి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. ఆయిల్ మొత్తం ఇందాక డీజిల్ వేసి ఇంజన్ రన్ చేసినామన్నా కదా, ఆయిల్ మొత్తం తీసేసినాము, డ్రైన్ చేసేసినాము. ఇప్పుడు మళ్ళీ కార్లో నుంచి తీసిన ఇంజన్ ఆయిల్ ఉంది, ఫ్రెష్ ఆయిల్ అని చెప్పినాం కదా, ఆ ఆయిల్ వేసి వర్త్ ఇంజన్ ఫ్లష్ ఒక 2 వేసేసి మళ్ళీ కొంచెంసేపు ఇంజన్ రన్నింగ్ చేసి ఆయిల్ తీసేస్తాము. తర్వాతనే మళ్ళీ ఫ్రెష్ మంచి ఆయిల్ వేసి బండి రన్ చేసి సస్పెన్షన్ కూడా ఫుల్ సస్పెన్షన్ చేసేస్తున్నాము. ఈవెన్ ఫ్యూయల్ ఫిల్టర్ ఇది కూడా అన్ని రీప్లేస్ చేస్తున్నాము. ఇవన్నీ వేసి కార్ అయితే డెలివరీ చేస్తాం. నెక్స్ట్ ఏమేమి చేస్తున్నాం అనేది కూడా చూపిస్తాం. డీజిల్ వేసి రన్ చేసిన తర్వాత కూడా ఈ బండిలో ఆయిల్ చూడండి అట్లే సేమ్ గడ్డలే ఉంది. ఇప్పుడు ఈ స్లడ్జ్ పోవడానికి మళ్ళీ కూడా ఆయిల్ వేసి డీజిల్ వేసి ఈసారి 2 ఫ్లష్లు కూడా వేసి రన్ చేసి చూస్తున్నాము. లాస్ట్కి ఏమవుతుందో చూడాలి. సో ఈ ఎర్టిగాకి ఆయిల్ అయితే మళ్ళీ మార్చేసి మొత్తం సెట్ చేసేసినాము. ఇంకా కూడా లైట్గా స్లడ్జ్ అయితే వస్తుంది. అన్నిసార్లు చేయకూడదు కాబట్టి ఇక్కడితో ఆపేసి ఫ్రెష్ ఆయిల్ వేసేసినాము. తర్వాత సస్పెన్షన్ అన్ని మార్చేస్తున్నాం అనమాట. కంప్లైంట్ ఉన్నాయి 4 షాక్ అబ్జర్వర్స్, 2 లింక్ రాడ్స్, 2 లోవర్ ఆర్మ్స్, స్టీరింగ్ ర్యాక్ అసెంబ్లీ ఇవన్నీ కూడా రీప్లేస్ చేస్తున్నాం. అన్ని కూడా మారుతి జెన్యూన్ స్పేర్స్. అండ్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ కస్టమర్ కి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సిచ్యువేషన్ అయింది, ఏమేమి మారుస్తున్నాం ఎట్లా అని. అండ్ టైర్లు కూడా కంప్లైంట్ ఉండే, టైర్లు కూడా రీప్లేస్ చేయమన్నాడు. దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకోటి కూడా వీడియో అప్లోడ్ చేస్తాం.